కీర్తన గ్రంథము 106:20. విషయరా మరియు వారు బయల్పయోరాన్ని అద్దుకొని ఉన్న బయల్పయోరుని అద్దుకొని ఉన్న వారు బహిర్గతంగా బయల్పయోరుని అద్దుకొని చచ్చిన వారికి అర్పించిన మాంసమును భుజించిరి. వారు తన క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో చెవులు దేవుడు స్వాతంత్ర హరిలోయ దేవుడికి కోపం వచ్చే పనులు చేయొద్దు, దుష్టుడు ఆలోచన చప్పుడు నడవద్దు, ఆ ఆచారాలు చేయొద్దు, దేవుని కోపం నప్పించొద్దు, ఆశలు బాధించి అర్పించి తినవద్దు, వాటి దూరం కావద్దు. వాడు అంటాడు దినప్రాణం తట్టతో తట్టబొద్దు కళ్ళు చూస్తే తెలుసుకున్నాడు. ఆ మాట అలాగే తట్టబడి మీద దాన్ని దూరం కొట్టమని చెప్పండి. బైబిల్లో రాసినట్టుగా 24 గంటలు వాక్యం చెప్తున్నారు మందిరాలు. ఇక్కడ స్పష్టంగా రాసిపోయి మీరు దుష్టుడు ఆలోచన చప్పుడు నడవద్దన్నాడు, నా మార్గం నడవన్నాడు, నీ భాగం ఏంటో నాకు ఎప్పుడు నేను తీర్చానన్నాడు. ఎవరెవరు చూడాలి? యేసు వైపు చూడమన్నాడు, కానీ దుష్టుడి వైపు చూడొద్దు. ఆడ ఆలోచనతో తప్పు నడవద్దు, ఆయన మార్గంలో మీరు నడవద్దు. ఆయన దుష్టుడి ప్రార్థన శక్తి ప్రార్థన బలం పడుకుని వాడిని యుద్ధాంతరాన్ని అడిసిపోయినాడు, వాళ్ళకి ఈడ్చిపడుతున్నాడు. దాని కోసం పెట్టుకోవచ్చు కళ్ళు చూస్తే అవి తెలుసుకుంటారు. ఒక అర్థం పెట్టారు మహా కళ్ళు చేయడం నా కళ్ళు కనుకుంటుంది. వాళ్ళందరూ రాసి ఉందిగా, ఏమని రాసి ఉంది? అట్టని చెయ్యొద్దని ఉంటారు. సత్యుల వారికి అనిపించింది బలిమాంసం విధించగా వారిలో వారికి దేవుని కోపం పుట్టిందా, వారిలో వారికి చెవులు ఏంటి సత్యాలు స్వాతంత్ర హరిలోయ వాక్యం చెప్తుంది. ఏ విధంగా శాంతి చేస్తున్నారు వీళ్ళు? దేవుడి కోసం చేస్తున్నారా? లోకాన్ని విసర్జించమన్నాడు, జయాన్ని విసర్జించమన్నాడు. ఆ ఆలోచన ఉంది. ఆ నడవడి ఎవరిని? అపవాదుని ఎదిరించమన్నాడు. స్వాతంత్ర అది చేసుకుని చరమన్నాడు. జనాన్ని మోసం చేసి బయలుదేరిన అత్తుకొని సచ్చిన వారు కల్పించింది పరిమాణం గురించి. అందుచేత దేవునికి కోపం పుట్టుకుగా వారు అనేకుని చెవులు లేదు సత్యాలని స్వాతంత్ర హరిలోయ వాచపడినది చేస్తారు, వాచపడి చేస్తారు. యథార్థమైన శాపమేమో పూర్పాటు పాడతారు. వాటిని దేవుడు చూసుకుంటారు. బైబిల్లో రాసిందే.